హాయ్ వీవర్స్, రెండు ప్రపంచాలు ఒక ప్రేమ కథ మీకు స్వాగతం. ఎపిసోడ్ 7 మొదలుపెట్టే ముందు ఈ ఎపిసోడ్లో జరగబోయే విషయం, ఆదిత్య తండ్రి ఆదిత్యకు ఆర్థికంగా సహాయం చేయడం ఆపేస్తాడు. ఆదిత్య, అనుష తమ సొంత ఆర్కిటెక్చర్ ఆర్ట్ స్టూడియోను ప్రారంభించడానికి ఎలా కష్టపడతారు, విక్రమ్ వీరిద్దరిపై చివరి దెబ్బ కొట్టడానికి ఎలా ప్రయత్నిస్తాడు, పేదరికం కష్టం వారి ప్రేమను మరింత బలోపేతం చేస్తాయా అన్నీ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం. ఎపిసోడ్ 7 స్టార్ట్ చేయబోయే ముందు ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. హార్ట్ టచింగ్, ఎమోషనల్, మీ రోజు జరిగే జీవిత విషయంలో జరిగే సన్నివేశాలని మీ కథలో అంటే ఈ సీరియల్ టైప్లో ఇస్తున్నాను. దయచేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఎపిసోడ్ 7 స్టార్ట్ చేసేద్దాం. కొత్త అంశం, అలాగే కళాత్మక పోరాటం. పర్ఫెక్ట్ ప్రపంచం శూన్యం. ఆదిత్య తన తండ్రి రఘురామ్ ఆధిపత్యాన్ని ధక్కరించి బయటకొచ్చిన తర్వాత అతని జీవితం రాత్రికి రాత్రే తలకిందులయ్యింది. రఘురామ్ తన కొడుకును క్షమించలేక అతని అన్ని ఆర్థిక వనరులను నిలిపివేశాడు. ఆదిత్య ప్రపంచంలో మిగిలింది కేవలం ఒక లెదర్ సూట్ కేస్, అతని ఆర్కిటెక్చర్ సర్టిఫికేట్స్ మరియు అనుష పై అంతులేని ప్రేమ. ఆ రోజు రాత్రి ఇద్దరు కలిసి ఆదిత్య అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చారు. ఆదిత్య ఒకప్పుడు నడిపిన లగ్జరీ స్టోర్స్ బైక్ ఇప్పుడు నిశ్చలంగా గేటు పక్కన ఉంది. ఆదిత్య తన చేయి పట్టుకుని ఇలా అంటాడు, ఆదిత్య, ఇదంతా నాకు కొత్తగా ఉంది. నిన్నటి వరకు ఈ బిల్డింగ్లోని ప్రతి అంగుళం నా పర్ఫెక్షన్. ఇప్పుడేమో నేను కేవలం ఒక సాధారణ అద్దెదారు కూడా కాదు. అనుష నవ్వుతూ ఇలా అంటుంది, అంటే మీరు ఒక సాధారణ మనిషి అయ్యారన్న మాట. సంతోషం. మీ పర్ఫెక్ట్ అపార్ట్మెంట్లో ఎప్పుడు లేని ఒక ఫీలింగ్ ఈ రాత్రి గాలిలో ఉంది. అది స్వేచ్ఛ ఆదిత్య గారు, అది ఆర్ట్, దాన్ని అనుభవించండి. వారు రూపకళ గ్యాలరీ వెనుక ఉన్న ఆర్టిస్టుల కోసం తాత్కాలికంగా ఉపయోగించే చిన్నపాటి గదికి చేరుకున్నారు. కొత్త ఆశ్రయం లభిస్తుంది. అస్తవ్యస్తమైన ప్రేమ గూడు. గది చిన్నది, అందులో పెయింట్స్ వాసన, చిరిగిన పోస్టర్లు, ఒక చిన్న పాతకాలపు బెడ్ ఉన్నాయి. పాత సీలింగ్ ఫ్యాన్ విచిత్రమైన శబ్దంతో తిరుగుతోంది. ఆదిత్య ఇలా అంటాడు విచిత్రంగా, ఈ ఫ్యాన్ శబ్దం విన్నారా? ఇది 75.3 డెసిబెల్స్ ఉంది. నా పర్ఫెక్ట్ బిల్డింగ్లలో 30 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది నా